ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈ నెల 20వ తేదీన వారి యొక్క జన్మదిన సందర్భంగా కావలి పట్టణంలో ఉన్నటువంటి షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరూ కూడా కలిసి ఈ రోజున షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు ఒక 70 టీముల వరకు ఆడి రేపటి ఆయన పుట్టినరోజున బహుమతి ప్రదానం అందించే విధంగా మా మిత్రుడు దేవరకొండ శ్రీను, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా దీన్ని ఆర్గనైజ్ చేసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడం కూడా జరిగింది. మంచి కార్యక్రమం. శారీరక దృఢత్వాన్ని, మానసిక పరిపక్వతను పెంచేటువంటి గేమ్స్ నిరంతరం కూడా అందరూ కూడా ఆడటం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా ఆరోగ్యం అనేది మహాభాగ్యం. ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా, మానసిక స్థిరత్వం ఏర్పడాలన్నా, ఒత్తిడి ఉండేటువంటి ఈ కాలంలో ప్రతి మనిషికి కూడా కొంతసేపు శారీరక వ్యాయామం చాలా అవసరమైనటువంటి పరిస్థితి ఉంది. స్వెట్ ఉన్న దగ్గరే సక్సెస్ ఉంటుంది అన్నట్టు మనిషిలో ఉన్నటువంటి స్వెట్ని బయటికి తీస్తే మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. అందుకని అందరూ కూడా ఆడాలి, పాడాలి, అందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఈ సందర్భంగా నిర్వాహకులందరినీ కూడా అభినందిస్తూ ప్లేయర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ గెలుపుని ఓటమిని రెండింటి సమపాలలో చూసి గెలిచినప్పుడు గర్వపడకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా, ఓడినప్పుడు ఎలా గెలవాలో నేర్చుకోవాలి, గెలిచినప్పుడు ఇంకా ఎలా ఒదగాలో నేర్చుకోవాలి. ఈ 2 లక్షణాలు పుణికిపుచ్చుకొని ప్లేయర్స్ అందరం ముందుకు పోవాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.